కర్రలో కూర్చుంటే కర్ర చుట్టూ పార్క్ ఎలా ఉందన్న? మళ్ళీ రావచ్చా మనం? ఓకే. హాయ్ ప్రసు. హాయ్ ప్రసు. హాయ్ గాయ్స్. హే గాయ్స్. హే గాయ్స్. అమ్మని గైస్ బాగున్నారా? ఇది వీడియో పెట్టా బాగున్నారా అంట. హలో అండి, నేను మీ శిరీష వనపల్లి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మా ఫ్యామిలీ ఇంకా మా సిస్టర్ వాళ్ళ ఫ్యామిలీ కలిసి రీసెంట్గా ప్రాణవాయు అర్బన్ ఫారెస్ట్ పార్క్ వెళ్ళామండి. పార్క్ అయితే చాలా బాగుంటుంది. వీడియో మొత్తం నేను రికార్డ్ చేశాను. ఆ వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. ఈ పార్క్ యొక్క టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 5:30 to 10 AM అండ్ ఇంకా ఈవినింగ్ అయితే 4:30కి ఓపెన్ చేస్తారు. 4:30 నుంచి 6:30 వరకు ఉంటుంది. 6:30 అంటున్నారు కానీ 7:30 వరకు కూడా ఉంటుందండి. అంటే మొత్తం కంప్లీట్గా చీకటి పడిపోయేంత వరకు కూడా ఉంటుంది. ఆ తర్వాత ఉండడం మనకే రిస్క్ అనిపిస్తుంది, ఎందుకంటే ఏం ఉండవు కదా. ఈవెన్ మనకి లైట్స్ కూడా ఎక్కడ కనిపించవు ఈ పార్క్లో. చూడ్డానికి మొత్తం అయితే నిజంగా ఫారెస్ట్ లాగే అనిపిస్తుంది. మనము ఈ పార్క్లోకి ఎంటర్ అవ్వగానే 2 ways అయితే ఉంటాయి. ఇందులో ఒక వేకి ఇది అండి, ఎంట్రన్స్లోనే మనకి హట్ అనేది కనిపిస్తూ ఉంటుంది. ఇదంతా ఫారెస్ట్ థీమ్ ఉంటుంది కదా, సో పిల్లలైతే చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తారు. ప్రగతి నగర్ ఇంకా వాజ్పల్లికి చాలా దగ్గరలోనే ఉందండి. గాజుల రామవరం ఉంది కదా, అక్కడ ఉంది ఈ పార్క్. ఎప్పుడైనా వీకెండ్స్ బయటికి వెళ్తాం కదా, అలా మాల్స్కి అట్లా వెళ్తాం కదా, అలా కాకుండా ఒకసారి ఇలా ఈ దగ్గరలో ఉన్న పార్క్ విజిట్ చేయండి. పిల్లలు అయితే చాలా ఎక్సైట్ అవుతారు. చాలామంది అయితే వాకింగ్ చేసే వాళ్ళు అయితే కనిపించారు నాకైతే ఇక్కడ. మ్యాక్సిమం ఈ పార్క్కి వచ్చే వాళ్ళైతే ఎర్లీగా వెళ్ళిపోవడానికి ట్రై చేయండి. లైట్స్ ఉండవు అసలు, చాలా ఇబ్బంది అయితే పడతారు పిల్లలతో. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ పార్క్కి వచ్చే వాళ్ళైతే వాటర్ బాటిల్స్ అలాంటివి అయితే క్యారీ చేయండి. చిన్నపిల్లలతో వచ్చిన వాళ్ళు వాటర్ బాటిల్స్, ఫుడ్ అలాంటివి క్యారీ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే పార్క్ అయితే చాలా పెద్దది. ఎక్కడ కూడా మనకి డ్రింకింగ్ వాటర్ అలాంటిది అయితే కనిపించదు. బయట అయితే అమ్ముతారు ఫుడ్, ఈ జంక్ ఫుడ్ అట్లాంటివి, కూల్ డ్రింక్స్, వాటర్ బాటిల్స్, చిప్స్ ప్యాకెట్స్ అలాంటి చిన్న చిన్నవి అయితే బయట అమ్ముతారు. సో మీరు ఇండియా నుంచి ఏమి తెచ్చుకోలేకపోతే బయట కొనుక్కొని అవి లోనకైతే తెచ్చుకోవచ్చు. చెప్పండి సార్, ఏదో చెప్తున్నారు. లోపలికి వెళ్తున్నప్పుడు మనకి చాలా రకాల చెట్లు అయితే కనిపిస్తూ ఉంటాయి. అవేంటో మాకు తెలీదు అంత ఎగ్జాక్ట్గా. మీకు కనుక తెలిస్తే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వాటి నేమ్స్ అన్నీ కూడా. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ పార్క్లో సన్సెట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి. ఒకసారి చూడండి వ్యూ అయితే ఎంత బాగుందో. ఏంటి సిరి, ఎందుకు పిలుసావు? కాదు నాన్న, చూడడానికి అంజీర్లాగే ఉంది కాయ. మరి అది చూడదు ఎలా ఉందో.
ఇక్కడ లోనికి మనకి వెళ్తున్నప్పుడే సైడ్ వాష్రూమ్స్ కూడా మనకి కనిపిస్తూ ఉంటాయి. సో ఇబ్బంది పడక్కర్లేదు. లోన ఎలా ఉంటాయైతే మాకు ఐడియా లేదు, కానీ వాష్రూమ్స్ అయితే ఉన్నాయి ఇక్కడ. ఈ పార్క్లోకి లోపలికి వెహికల్స్ అనేవి అలౌ చేయరండి. ఒకవేళ కనుక మనం వాళ్ళ పర్మిషన్ లేకుండా లోనికి తీసుకెళ్తే కనుక మనకి 1000 రూపీస్ అనేది ఫైన్ వేస్తారు. పార్కింగ్ అంతా కూడా ఉంటుంది. గేట్ బయట మనకి పార్కింగ్ ప్లేస్ అనేది చాలానే ఉంది. చాలామంది పిల్లలు ఈ పార్క్కి సైకిల్స్ తెచ్చుకొని సైక్లింగ్ చేస్తూ ఉంటారు. పార్క్ చాలా పెద్దది కదా, నేనైతే ఫస్ట్ ఏమనుకున్నానంటే వీళ్ళే మనకి సైకిల్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారేమో, మనకి రెంట్కి తీసుకోవాలేమో అనుకున్నాను. బట్ కాదంట, వాళ్ళు ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్నవి ఇవన్నీ కూడా. ఫ్రూట్ పేరు ఏంటో తెలిస్తే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. సేమ్ నేరేడుకాయలా ఉంది. ఫోటో ఇప్పుడు పిల్లలకి ఎంతమందికి తెలుసు ఈ గమ్ము గురించి? చెట్టు గమ్ము వస్తుందని. ఇట్లా 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 ఇది గమ్ ట్రీ. ఇక చెట్టు చూడు గమ్ము వస్తుంది. ఇంకో ఇంకో ఇక గమ్ము. చెట్టుకి గమ్ము రేజర్ లాగా ఉంది. ఈ హౌస్ ఏమో యాంట్ కడుతుంది అనమాట, కానీ స్నేక్స్ ఉంటాయి లోపల. అందులో గుడ్డేస్తారు లోపల. దండం పెట్టుకోలే ఆపండి పిచ్చి, దండం పెట్టుకో. ఆపండి పాప. అరే ఆపండి, దండం పెడుతుంది. వెళ్ళండి వెళ్ళండి, దగ్గరికి వెళ్ళండి. స్నేక్ బాటిల్ ఇచ్చేస్తావా? వెళ్ళండి దగ్గరికి వెళ్ళండి. స్నేక్ ని చూడండి ఉందో లేదో. ఆ బాటిల్ డాడీకి ఇచ్చేసేళ్ళు. స్నేక్ వస్తుంది, స్నేక్ వస్తుంది. ఇదేం చెట్టో తెలుసా నీకు? బ్యాంబూ చెట్టు, ఇదిగో బ్యాంబూ ట్రీ. బ్యాంబూ ట్రీ అదే మన చెక్క కర్రలు చేస్తారు కదా. ఇంకోటి ఏంటో చెప్పినా, ఈ పార్క్లో బాగా మెయిన్గా చెప్పాల్సింది, ఈ పార్కులో ప్రతి చెట్టుకి కూడా ఇలా వాటర్ బాటిల్స్ కట్ చేసి, అంటే హాఫ్గా కట్ చేసి ఇలా పక్షులకి ధాన్యం కానీ అట్లాంటివన్నీ పెట్టారు. అదైతే చాలా బాగుందండి ఐడియా. అయితే కావాలనుకుంటే మనం కూడా ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చి పక్షులకి వాటికి ఫుడ్ ఇలా పెట్టచ్చు. ఇంకా వీళ్ళు వాటర్ కూడా ఈ పక్షులకి కోసం ఇలా పెట్టారు. ఇంకా వాటర్ కూడా ఇలా పెట్టారనమాట. సమ్మర్ కదా, ఈ ఐడియా అయితే చాలా బాగుంది అనిపించింది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి అంతా కూడా చిల్డ్రన్ పార్క్ అనమాట. అంటే చిల్డ్రన్ ప్లే ఏరియా అంతా ఉంటుంది. కూర్చుంటే వెళ్ళు. ఈ అమ్మని గైస్ బాగున్నారా? ఇది వీడియో పెట్టదు. బాగున్నారా అంట. మళ్ళీ
మళ్ళీ అయ్యి ఏంటి రండి పర్లేదమ్మా అలా రానమ్మా పైకి రా వద్దులే అయాన్ష్ వెళ్ళు. వస్తురా వచ్చే వచ్చే హాయ్ ప్రెస్. ప్రశంసా ఇటు 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 ఇటు. దగ్గరుండు. జారి పడిపోతారే చాలు 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 పడపో కూర్చో అయాన్ష్ పార్క్ ఎలా ఉందన్న? మళ్ళీ రావచ్చా మనం? ఓకే. హాయ్ ప్రసు. హాయ్ ప్రసు. హాయ్ గాయ్స్. హే గాయ్స్. హే గాయ్స్. ఏయ్ ఇటు ఇటు ఫైన్ పంపించింది అమ్మో జాగ్రత్త ర్యాంచ్ కమ్ పడిపోతా పడిపోతా నువ్వు అలాగే ఉండు అయాన్స్. పశు ఎలారా ఎలారా కన్నులకు పైకి లేపుతుందా? ఉండు.
మీరే అడ్డుగా అయ్యా వదిలేనా ఇంక వదిలే. వెళ్ళు ఏం చేయదు వెళ్ళు. ఏం పేరు అడుగు ఏం పేరు అడుగు. డాగ్స్ని కూడా మీకు ఈవినింగ్కి వాక్ ఎలా తీసుకురావచ్చండి. చూసారుగా ఈ వీడియోని చివరి వరకు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్. గూగుల్ మ్యాప్స్ పెట్టుకొని వెళ్ళిపోదాం అలాగా. పడిపోయింది.